కేసీఆర్ చంద్రాలను మించిన హైటెక్. సైకిల్ పయ్య కింద పువ్వు విలవిల ఏరు దాటినాక తెప్పంటించిన టీడీపీ. పెద్ద బామ్మర్దికి పెయ్యి మండింది, చిన్న బామ్మర్దికి సిరులు గుర్చింది. కరీంనగర్ లో చెంపగిచ్చిన బుడ్డోడు వెరైటీ ప్రచారం చేస్తున్న వేణుమాధవ్. నమ్మించి మోసం చేసిన మంత్రగాడు పసరు దాగి ఇద్దరి పానం హరి. ఏమొంక అంటే ఏలొంక అన్నాడట వెనకటికెవడో. అట్లనే ఉంది గీన కథ కూడా. ఏ ముచ్చట సూటిగా చెప్పడు. నమ్మించి మోసం చేసుట్లా నన్ను మించినోడు లేడు అన్నట్టు చేస్తాడు. ఇక ఎన్నుపోటు ఓడుసుట్లనైతే ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిండు. ఎవరైనా అనుకుంటున్నారా? చూడుండ్రి. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టుంది వెన్నుపోటు పట్టభద్రుని పని. తెలుగుదేశం దుకాణం తెలంగాణలో బంద్ అయింది కదా, ఇక ఈడ బతకాలంటే ఊపు మీద ఉన్న పువ్వు గుర్తు సోపతి పట్టాలని ఇక మాత్రం పడి ఇత్తేసి పొత్తుకూడిండు. కిషన్ రెడ్డి అసొంటోళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటుంటే కూడా ఈయనకుంటే ఇద్దరు పెళ్లి చేసిండ్రు నాయుడులు కలిసి. మరి కలిసి ఉండాలి కదా. తెలంగాణలో తెలుగుదేశానికి సాయం చేసినట్టు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పువ్వు గుర్తుకు సాయం చేసి రుణం తీర్చుకోవాలి కదా. అదలు బదలు తీసుకున్నట్టు ఉంటది కదా. అట్లా కాదట. చంద్రాలు ఇప్పుడు లేని పంచాయత్ తయారు చేసిండు. సీమాంధ్రాల సైకిల్ సవారీ జర జోర్దార్గా నడుస్తున్నది కదా అని ఎరకాయ వర్కల్లా బీజేపీ వాళ్ళ మీద పాపపు నిందలు ఇస్తున్నాడు. అగో మీ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎటో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మాకు దోస్తు కచ్చా అంటున్నాడు చంద్రాలు. ఏమన్నా శరమున్న మాటలేనా ఇవి? తెలంగాణలో నామినేషన్లు అయిపోయి దక్కవలసిన పాలు దక్కినాక ఇవాళ ఇంత బద్మాష్ పంచాయత్ తీస్తాడు అని తిట్టుకుంటున్నారు పువ్వు గుర్తోళ్ళు. సీమాంధ్రల బీజేపీకి ఇచ్చిన 14 అసెంబ్లీ 4 పార్లమెంటు సీట్లను కూడా గుంజుకో చూస్తున్నాడట. వాళ్ళకిచ్చిన సీట్లల్లో కూడా ఈ మొగాయన చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఓ షరతు. మరి గాయంత దానికి పొత్తేందుకని వాళ్ళంతలాలే తెగదెంపులు చేసుకునేటట్టు కొత్త నాటకం సురువు చేసిండు. అసలు ముచ్చట ఏంటంటే సీమాంధ్రలు ఎట్లయినా సైకిల్ పార్టీ జర జోరు మీదనే ఉన్నదట కదా. ఇక అన్ని పార్టీలకేని జంపు జిలానీలంతా వచ్చి చేరే వరకల్లా సార్కు పిచ్చి లేచింది. పార్టీలో ఏండ్ల సంధి పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి కదా, అట్లా ఇయ్యలేక ఇక గీ ఆలోచన చేసిండు అమ్మ. మొత్తానికి పొత్తుల రాజకీయంలో జిత్తుల మారేషాలు వేసుట్లా నన్ను మించిన నాయకుడు ఎవ్వరు లేరని మళ్ళొకసారి చూపించుకున్నాడు. మంచిగానే ఆలోచన చేస్తున్నావు కానీ రేపు పొద్దుగాల వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక నిన్ను ఇడిచిపెడతారా చంద్రాలు? మరి నీ 2 కళ్ళ సిద్ధాంతం గీడ కూడా అమలు చేస్తావా? మారవా నువ్వుగా? టెక్నాలజీ ఏం పెరిగిపోయిందమ్మో. నిన్నయాల ఎలక్షన్లలో కూడా కొత్త టెక్నాలజీలు మోపైతున్నాయి. ఇదివరదాకా టెక్నాలజీ కొత్త టెక్నిక్లు అనగానే చంద్రాలు సారే యాదికొస్తుండే గాని ఇప్పుడు ఆయనను బీట్ చేద్దామని ఇంకో లీడర్ కూడా తయారైతున్నాడు. వావ్, ఏం కాంపిటీషన్! మరి ఏం టెక్నాలజీ, అసలు ఎవరు పోటీ పడుతున్నారు, ఎందుకు అనేది మా వాళ్ళు చెప్తారు. ఇనుండ్రి. ఉత్తమ రైతు కం పొలిటీషియర్ కేసీఆర్ ఓట్ల ప్రచారం జోర్దార్గా చేస్తున్నాడు. మీటింగుల మీద మీటింగులు పెట్టి ఉరుకులాడుతున్నాడు. గాలి మోటార్ల మీద తిరుక్కుంటా గంట సేపట్లోనే సభలలో దిగిపోతున్నాడు. ఒక్క సభలో మాట్లాడితే తెలంగాణ అంతటా కనిపించేటట్టు 3D టెక్నాలజీ వాడుతున్నాడు. హైటెక్ ను ఎట్లా వాడుకోవాలనో చంద్రబాబుకే తెలుసు అనుకున్నాం నిన్నటిదాకా, గానీ కేసీఆర్ కూడా బాగానే ఎరకైంది. ఏది ఇడిచిపెడతలేడు. సందు కనిపిస్తే చాలు మర్యాకులకెళ్ళి కూడా ఈగుదామని చూస్తున్నాడు. ఏమన్నా చేసి తెలంగాణలో కారు గుర్తు జోరు పెంచాలి. ఇదే ఊపుతోనూ ఉరుకులాడుతున్నాడు సారు. పోయినసారి ఎలక్షన్లప్పుడు హెలికాప్టర్లనే తిరిగింది కానీ ఈసారి తిరుగుతున్నంత జోరుగానైతే తిరగలే. ఇన్ని ఇకమాతలు అయితే పడలే. అప్పటి వ్యవహారానికి ఇప్పటి వ్యవహారానికి బొచ్చడు తేడా ఉన్నది. నల్లగొండల మాట్లాడితే ఆదిలాబాద్ కాడనే మాట్లాడేటట్టు కనిపిస్తుంది. ఇటువంటి కథలు నరేంద్ర మోడీ పడుతున్నాడు, మన దిక్కు కేసీఆర్ పడుతున్నాడు. తెలుగుదేశం చంద్రాలు కూడా గిట్లనే చేద్దాం అనుకున్నాడు కానీ 2 సిద్ధాంతాలు 2 కళ్ళతో దొరికే ప్రచారం ముంగట ఇవన్నీ చిన్నవి అనుకున్నాడో ఏమో. ఇక చేయి గుర్తోళ్ళు అయితే ఎప్పటి తీరుగానే ప్రచారం చేస్తున్నారు. ఎవరి ప్రచారం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మే 16 తారీఖు నాడు తెలుస్తుంది ఎవరి గాలి ఏందనేది. ఇక రోజు లెక్కనే మా బుచ్చన్న ఓటర్లతోని ముచ్చట వేడతా అని వాళ్ళ కష్టాలు అరుచుకుంటా అని బండేసుకొని వరంగల్ బయలుదేరిండు. మళ్ళీ ఆడ ఏం అరుచుకుంటున్నాడో ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. బుచ్చన్న ఇయ్యాలేడికి మరి ఎక్స్ప్రెస్ ప్రయాణం వరంగల్ జిల్లాకు వచ్చాం. మరిపేట దగ్గర వరంగల్ జిల్లా ఖమ్మం చూస్తుంటే ప్రారంభమవుతుంది. కత్తిగవో ఎవరింటికానో దిగిండినా అడుగు ఇంట్లోను. మరి అట వాళ్ళకేమన్నా తక్లీఫ్ ఉన్నదటనా? ఎవరు సౌకర్యాలు లేవండి, అసలు నీళ్లు లేవండి ఇక్కడ. అసలు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఉప్పు నీళ్ళు అండి, ఉప్పు నీళ్ళు కూడా లేవండి. అరే రే, ఇక నెక్స్ట్ ఎవరో మరి
ఆడ లేడీస్ పని చేసుకుంటున్నారు పా. మాకు చదువు లేదు ఏం లేదు. మరి ఏ లీడర్ని అడగలేదా మీరు? ఎవరికి అడుగుతాం? నాయకులు ఎవరిని అడగాలి? ఎవరికి అడిగినా కానీ ఎవరు ఇవ్వట్లేరు. అడిగిండ్రా మీరు? అసలు వాళ్ళు వస్తే కదా మనం అడగటానికి. మరి ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? మా పిల్లగాల భవిస్తారన్నా కొద్దిగా వాళ్ళన్నా మా లెక్క కష్టపడకుండా కొద్దిగా నీడ బతరేమో అని చూస్తాను. నిజంగానే అట్లయితే మంచిగుండు. ఏడి బుచ్చన్న గా బిందెనెందుకు దాటి వస్తున్నావు? శోభన్ బాబు లెక్క పక్క పొంటి నడిచి వస్తే కాదా? ఏం పంట అది? వడ్లే ఇచ్చేది కదా. బాగానే ఉన్నట్టుంది పంట. బాగానే వచ్చిందా? సేను బాగానే ఉంది, బాగానే కాసింది. అది ఏది కనిపిస్తే అది నోట్లు వేసుకుంటే ఈయనకు. అరుచుకో ముందుగాల. మరి ధరలు తగ్గించామని అడగరా? అదేనా ఎవరికి అడగాలి? మంచిగా అడిగింది. నెక్స్ట్. మరి ఎండకు ఇబ్బంది అవుతుంది? ఇక అలవాటు అయింది. అలవాటు అయిపోయింది. అందరికి అదే తక్లీఫ్ ఉన్నది. ఏం చేస్తాం చెప్పు? ఆమెతో మాట్లాడి మరి ఇయ్యాలంటావు వద్దంటావు? ఇయ్యాలి అందరి పరిస్థితి చూడవద్దా? ఓ రాజక్క, పైసలు తీసుకొని ఓటేసుడు తప్పక్క. అట్లా అమ్ముకోవద్దు. గిన్నె అడుగు వ్యవసాయం ఎట్లున్నదో. ఎవరు అంటే ఎట్లా ఏం చేస్తే బాగుపడుతుంది అంటావు? వ్యవసాయం బాగుపడాలంటే నాణ్యతమైన కరెంట్ ఒకటి, పురుగు మందులు కూడా మనం వద్దే ఇక బుచ్చాన్న ఇడికి వెళ్ళివా. గా ముసలాయన ఎవరో ఉన్నాడు చూడాడా. 1950 నుంచి నువ్వు దున్నుతూనే ఉన్నావు. 65 ఏళ్ల సంధి దున్నుతున్నాడట. ఎంత గ్రేటు బుచ్చన్న. మరి నువ్వు వట్టుపోయే ఇక. ఓ బుచ్చన్న, పైలం ఎద్దులేటేటో చేస్తున్నాయి. గొరగొర గుంతుకపోగాల. అరే గిన మారడిగా. ఇగో గిది మా బుచ్చన్న ఎక్స్ప్రెస్. ఆఖరికి ఇగో గీడాగింది. సినిమాలో ఎన్ని కష్టాలు వరుసగా వచ్చినా కూడా హీరో అవన్నిటిని తట్టుకొని ఎదురు నిలబడి హీరోయిజం చూపిస్తుంటాడు కదా. అట్లనే మన తాను ఒక లెజెండరీ హీరోకు తక్లీఫ్లు వచ్చినాయట. అది కూడా మామూలు హీరో అయితే నేనంత బాధపడకపోయేదాన్ని, కానీ బాలయ్య బాబుకు అనేసరికి తట్టుకోలేనంత బాధ తన్నుకొస్తున్నది. ఈ బాధ సరిపోనట్టు అన్న హరికృష్ణాల కష్టాలైతే చెప్పుడు నాతోని కాదు, మీరే చూడండి. లెజెండ్ బాలయ్యకు ముద్దుల మామయ్య తీసిన బొద్దు బామర్దని చంద్రాలు టికెట్ చేతిలో పెట్టే కదా. ఇక అనంతపురం జిల్లా హిందూపురంకెళ్ళి పోటీ చేస్తున్నాడు కూడా. నామినేషన్ వేసే ముందు ఆంజనేయ స్వామి గుడికి పోయి ఇంటి లాదులు దండం పెట్టుకుని పూజ చేసిర్రు. ఇక ఆయన కసిరి జోర్దార్ బరాతులు తీసుకుంటా సీమసీమయ్య ఎట్లా బయలుదేరినట్టు చూడుర్రి. ఆయన వస్తున్నాడు అనుకుంటా అభిమానులు కూడా బానే మంది కూడిర్రు. ఇక ఆ తర్వాత అసలు కార్యం కూడా కానిచ్చిండు. నామినేషన్ కాగితాల మీద రపా 4 సంతకాలు చెక్కి పోటువకు పోజులు ఇచ్చుకుంటా ఆఫీసర్ల చేతిలో పెట్టిండు. ఇక తొడంతా ఎర్ర గమిలిపోయేటట్టు కొట్టుకొని పెద్ద డైలాగులు బట్టి నత్తినెత్తిగా అయినా కొట్టి ప్రచారాలు జోరుగా చేద్దామని ఆలోచన చేస్తున్నాడో లేదో గాని అప్పుడే ఎదురు దెబ్బలు ఎదురైతున్నాయి. పాపం ఏతులెంకి ఇల్లకపోతే కోడి పిల్లలు దొవ్వొచ్చినట్టే ఉంది ముచ్చట. ఆడ నామినేషన్ కాయిదాలు ఇచ్చింది ఆలస్యమే లేదు. వేరే పార్టీలు అదే ఎలక్షన్ ఆఫీసర్ తానికి పోయి అలా చేతిలో ఇంకో దరఖాస్తు కాగితం కూడా పెట్టిర్రు. ఏం లేదు, లెజెండ్ సినిమా ఆపేయాలని చెప్పిర్రట. మరి బాక్స్ ఆఫీస్ కు బ్యాలెట్ కు ఏందయ్యా సంబంధం అని అడిగితే ఏం చెప్తున్నారో ఇనుర్రే. ఆ సినిమా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో విపరీతమైనటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి డైలాగుల ద్వారా అతను ప్రజల్లోకి వెళ్ళాలని అడ్వాన్స్ గానే ఆలోచించి ఆ సినిమా తీసినాడు. వెంటనే ఆ యొక్క సినిమాని హిందూపురంలో ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రదర్శన ఆపివేయాలని. ఇన్నరా లెజెండ్ సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. ఆ సినిమా చూసి జనాలు ఎమోషన్ అయిపోయి ఓట్లన్నీ ఆయనకే గుద్దే అవకాశం ఉంది కాబట్టి సినిమాని జరంత ఓట్లు అయిపోయేదాకా ఆపేయరని చెప్పిరట. ఇక బాలయ్య కథ ఇట్లుంటే అలా హరికృష్ణ కథ ఇంకా జరంత ఇచ్చంతరంగా ఉన్నది. టికెటే బామ్మర్ది అని రుజువు చేసుకున్నాడు చంద్రబాబు సారు. చిన్న బామ్మర్దికి టికెట్ ఇచ్చి పెద్ద బామ్మర్దికి బిస్కెట్ వేసిండు. మరి అట్లెందుకయ్యా అని అంటే నన్ను కలవంది నేనెందుకు ఇయ్యాలి అని బాబు గారు అంటుంటే ఎందుకు కలవలేను, కలిస్తే అడిగితే ఆయన్నే ఇయ్యలేదు, మొత్తానికి నాకు మొండి చెయ్య చూపించిందని హరికృష్ణ అంటున్నాడు. మరి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం ఆడుతున్నారో తెలుస్తలేదు. ఎవరి మాట ఇనను అని చెవులలో షెటాక్ పత్తి పెట్టుకొని తిరిగే సీతయ్య జనాల మాటలు కూడా ఇంటడో అనుకునే టికెట్ వేయలేదో ఏం పాడో మరి. పాపం ఈ ముచ్చటతోనే సీతయ్య ఇంకా కండ్లెర్ర చేస్తున్నాడట. ఇప్పటికే కండ్లెర్ర చేసి కండ్ల కింద ఉసుకే బస్తాలు తెచ్చుకున్నాడు. ఇప్పటికన్నా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే మంచిగుంటదిగా. ఇక ఎట్లనో బాలయ్య ప్రసారాలలో పడ్డాడు, కానీ సీతయ్యనే విచారంలో పడ్డాడు. వలలో తిమింగలం భారీ చాప అనే మాటలు వినంగానే సముద్రం చేపల కంటే ముందుగల ఆఫీసర్లు దొరికినరనే వార్తలే యాదికొస్తున్నాయి కదా. ఎంత మంది దొరికినా ఎన్ని తీర్ల తప్పని చెప్పినా చెవిటోల ముంగట శంఖమూదినట్టు శవాలకు బలం గోలి లేచినట్టే ఉంది కథ. ఇప్పటికీ టేబుల్ కింద చేతులు పెట్టుడు మాత్రం మాతలేరు. ఎప్పటికీ ఎవరో ఒకరు దొరుకుతూనే ఉన్నారు. సిగ్గు శరం ఏముండదు. కడుపుకు అన్నం తింటున్నారో పెండ తింటున్నారో అర్థం కాదు. కానీ ఏ పని చేయాలన్నా లంచం. చెప్రాజ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే చైర్మన్ దాకా చేతులు దడితేనే పని చేస్తున్నారు. ఇగో ఇట్లనే ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు కాడ ఒక వ్యవసాయం చేసుకునేట ఆయన ఇల్లు కట్టుకుందామని ఖాళీ జాగా కొనుక్కున్నాడట.
అది నా పేరు మీద చేయిస్తారు అని పట్టువారి దగ్గరికి పోతే చేస్తా కానీ 4,000 రూపాయలు లంచం కావాలన్నాడట. సరే వీని ఇంట్లో మా నువ్వయ్య అనుకొని అప్పో సొప్పో వేసి తెచ్చిండట, కట్టిండట. ఇచ్చినావు కదా ఇక రేపో మాపో రాపో అని చెప్పి తింపుతా ఉన్నాడట. ఏమయ్యా సారో గట్ల చేయబడితేవని గట్టిగా అడిగితే ఇంకో 6,000 రూపాయలు పట్టుకరా అప్పుడు చేస్తా అన్నాడట. ఇగో ఈయననే ఆ పట్వారి. ఒక చెయ్యి కుర్చీకేసి ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూడు, మోతేవారి లెక్క. లంచం మింగేది ఈయనగారే. ఇక మళ్ళొక 6,000 రూపాయలు లేపు అనే వరకాల ఆ రైతుకు కళ్ళకి నీళ్ళు వచ్చి సప్పుడు చేయక పోలీసు వాళ్ళ తానికి పోయిండట. పోలీసు వాళ్ళు అంటే మన కాకి బట్టలు వేసుకొని తిరిగేటోళ్ళు కాదు, లంచాలు తీసుకునేటోళ్ళని పట్టుకునేటోళ్ళు ఉంటారు, ఏసీబీ అంటారు వాళ్ళని. అగో వాళ్ళకి చెప్పిండట. ఇక వాళ్ళు వచ్చి నువ్వు లంచమీ పో మేము సాటుంగ్ వచ్చి పట్టుకుంటామంటే అట్లనే చేసిండట. ఇక దొరికిండు కొడుకు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తహసీల్ ఆఫీసులో పనిచేస్తున్న సయ్యద్ జమీర్ అలీ బీఆర్ఓను 6,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా చెన్నూరు తహసీల్ ఆఫీసులో పట్టుకోవడం జరిగింది. ఇక వాళ్ళు పట్టుకోగానే ఆడు ఉన్న వాళ్ళంతా తోకపటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. దొంగ దొరికిండు, పీడ పోయిందని. ఎంతమందిని గోసపెట్టిండో ఈ పట్టువారి సారు. కానీ ఇసొంటోళ్ళకి ఇట్లనే కావాలి. చూసినరా వీళ్ళకి జీతాలు రావా? ఈయననే కాదు మిమ్మల్ని కూడా ఎవరన్నా ఇట్లనే లంచాలు అడిగితే 9444646126 ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుండ్రి, వాళ్ళే చూసుకుంటారు కథ అంతా. అమ్మో ఏమో పైనరు. అవతల అవసరాన్ని ఆసరా చేసుకొని నియత్ లేకుండా పైసలు కమ్మాయించుకునే మోసగాళ్ళు రోజు రోజు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు కదా. జనాలను అమాయకులను చేసి నమ్మిస్తే చాలు, ఆ ఎన్కేసీడీ వాళ్ళు ఏమైపోయినా సరే అని మన జేవులు నిండిపోతే చాలు అనుకునే మాయగాలు తక్కువేం కాదు. ఈ సొంటోళ్ళను ఏం చేయాలో నాకైతే అర్థమైతలేదు. పబ్లిక్ నమ్మించి ఏం మోసం పనులు చేస్తున్నారమో నిన్నయాల. ఈ పోట్ వల్ల ఆల్మొగలు ఉన్నారు కదా, ఇలాది నల్లగొండ జిల్లా నకరేకలు. ఇళ్లకు పెళ్ళై 4 ఏళ్ళు అయిందట గాని పిల్లలు అయితే లేరట. ఇక పిల్లలు కావాలని మొక్కని దేవుడు లేడు, ఎక్కని గుడి లేదట. ఇక ఆయనతోలో చుట్టాలు ఉండి చెరువుగట్టు పోయి రాత్రి నిద్ర చేసి మొక్క వస్తే కోరికలు తీరుతాయని చెప్పిరట. పాపం పిల్లల మీద ఆశతో మొక్కుదామని చెరువుగట్టు పోయిర్రిల్లు. ఆడ ఇగో ఈ బట్టే వాసగాడ అలా కలిసిందట. చూస్తే ఎట్లున్నాడు, ఎడ్డి ముఖం వేసుకొని ఏం తెలవనం లెక్కలేడు. నేను భూత వైద్యుణ్ణి, చెట్ల మందులు నాటు వైద్యం కూడా చేస్తా, మీకు పిల్లలు అయ్యేటట్టు నేను మందు తయారు చేసి తాపిస్తా అని వాళ్ళిద్దరిని నమ్మిచ్చిందట. పాపం అని మాటలు నమ్మి ఆశతోని సరే అన్నారు వీళ్ళు. ఆడ ఆయన తలని దగ్గరలో అడవిలో దోల్కపోయి ఏదో చెట్ల ఏర్లు దంచి ఆకులు విండి రసం తయారు చేసి మంత్రమేసి మరి ఇద్దరికి నోట్లో పోసిండు. మరి ఓళ్ళతోని బయట అనొద్దు, ఇట్లా చెట్ల మందు తాగినా అని చెప్తే పిల్లలు గారని కూడా చెప్పిండట. వాళ్ళు కూడా నమ్మి తోసిన కాడికి పైసలు ఇచ్చి ఇంటికి వచ్చిరట. ఇక ఇంటికి వచ్చినాక ఇద్దరికి పానం ఆయపాయి, వాంతులు కళ్ళు తిరుగుడు కడుపులది ఇప్పుడు పెట్టింది. 2 దినాలనే బాగా సీరియస్ కూడా అయింది. ఊళ్ళో దవాఖానకి వేసుకపోతే మా చేతు లేదిగా పట్నంలో పెద్ద దవాఖానకి వేసుకపోరని చెప్పిర్రు. ఓరి దేవుడా అంటే పట్నంలో ప్రైవేట్ దవాఖానలు వేసిర్రు. కానీ ఏం లాభం, ఆయనంత జీవిడిచిండమ్మా. ఇక వెనకసిరి పోటు మాత్రం చేసి చూస్తే ఏమున్నది, కడుపు లేదో ఇసం చెట్టు పసరున్నదని తేలిందట. ఇక అప్పుడు ఎరికైంది ఇంట్లోకి అస్సలు ముచ్చట. ఆడైన భార్య కూడా 2 దినాలనే ఇంకా సీరియస్ అయిందట. ఆమెను కూడా దవాఖానకి వేసుకపోయే వరకల పాపం ఆమె కూడా చచ్చిపోయింది. ఎన్ని మందులు వేసినా ఏం చేసినా బతకలేదట. పాపం వాళ్ళిద్దరిని అమాయకులు చేసిన పానాలు తీసిండు గాయుడు. ఈయనకి మందు మాకు చెట్టు ఏరు ఏం తెలియకున్నా పైసల గురించి అలా పానం తీసే ఆ చెట్టు పసరే ఇన్నోట్లో పోయ్యా. మీరు కూడా జరంత జాగ్రత్తగా ఉండురు మరి. ఎలక్షన్ ప్రచారాలు జోరుగా అవుతున్నాయి కదా. ఇక అవతలి పార్టీ కంటే డిఫరెంట్ గా ఉండాలని, పబ్లిక్ టు అట్రాక్ట్ చేయాలని ఒక్కో పార్టీలు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇక కరీంనగర్ లో కూడా ఇట్లనే సైకిల్ గుర్తు పార్టీల తరపున ఎవరో సెలబ్రిటీ ప్రచారం చేస్తున్నారట. ఎవరో మరి ఆరెంజ్ లో సెలబ్రిటీ అనేది నాకు కూడా తెలియదు. సుధా మరి ఎవరో యాక్టరు, ట్రాక్టరు, కామెడీ క్యారెక్టరు కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్టు దొరికినోళ్ళని దొరికినట్టు ప్రచారాలకు దించుతున్నారు. కరీంనగర్ కాడ కర్రెబాలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. పచ్చపాటోళ్ల తరపున ప్రచారం ఎట్లా చేస్తున్నాడో చూడురి. అదేదో పెద్ద సెలబ్రిటీ లెక్క బండెక్కి నిలబడి చెయ్యి ఊపుతా ఉన్నాడు. ఇక దిగినాక ఆడోళ్ళ చేతులలో పాంప్లెట్లు పెట్టి చెంపల్కి చూడు పెడుతున్నాడు. గామెవలో సేమ్ చెక్కక్క లెక్కనే ఉన్నది. రేపే అంటే ఎల్లుండే ఎలక్షన్లున్నాయి, రాగానే మా పార్టీకే అయ్యక్క ఓటు అని అడుగుతున్నట్టుండు. ఇక వెనకసిరికి ఛాయ్ పోసుకొని తాగిండు, టమాటాలు జోకిండు, సూరకాయ పట్టుకున్నాడు. మళ్ళా ఇంకొక ఆమె తానికి పోతున్నాడు. అరే మళ్ళా గిచ్చుతున్నాడు గామెను కూడా. జర్ర అటు ఇటు అయ్యి కర్మగాలి గా టీడీపై ఓడిపోయేనా అంటే ఏమాయేరా చెక్కంటివి, గెలుస్తా అంటివి, వస్తా అంటివి ఏమాయే అని ఆడోళ్ళందరూ అడిగితే ముఖం ఏడబెట్టుకుంటాడు గీ పిత్రే పిల్లగాడు. మొత్తానికి గిట్ల చేసిండి నా ప్రచారం.
ఫ్యాషన్ షోనో లేకుంటే అందాల పోటీనో అనగానే ఆడోళ్ళే యాదికొస్తారు కదా ఎవ్వరికైనా. ఇక మగోళ్ళకు కూడా ఫ్యాషన్ షోలు పోటీలు కూడా బాగానే అవుతున్నాయి నిన్నయాల. కానీ అందం అంటే వీళ్ళిద్దరికైనా మాకు కూడా ఉంది, మేము కూడా లైన్ కట్టి మరి టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాం అని తయారవుతున్నారు వీళ్ళు. ఇన్ని దినాలు మిస్ ఇండియాలు మిస్టర్ ఇండియాలు అని మస్తుగా ఫ్యాషన్ షోలు చూసినాం కదా. రంగురంగుల బట్టలు కట్టుకొని ఊపుకుంటా అటు ఇటు నడుస్తా ఉంటారు. కానీ ఫస్ట్ సారి హిజ్రాలకు కూడా గసుంటి ఫ్యాషన్ షోనే పెడుతుర్రట. మిస్ ట్రాన్స్ క్వీన్ అనే పేరుతోని గీ పోటీలు పెట్టబోతున్నారు. పక్క రాష్ట్రం విశాఖపట్నం కాడ మే 1 తారీఖు నాడు గీ పోటీ అవుతుంది. ఈడ గెలిచిన వాళ్ళను మళ్ళా దేశం మొత్తం మీద అయ్యే పోటీలకు కూడా తీసుకుపోతారట. చూడురి, సినిమా హీరోయిన్లకు తీసిపోకుండా వీళ్ళు మస్తు తయారులయ్యిర్రు. అడుగులు అడుగేసుకుంటా పిల్లి నడకలు కూడా మంచిగానే నడుస్తున్నారు. మరి ఇట్లా వీళ్ళకు కూడా పోటీ పెట్టినందుకు మస్తు ఖుషి అవుతున్నారట వీళ్ళు. మా వాళ్ళు చాలా మంది కూడా, ఎందుకంటే మేము చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. సో మేము చదువుకున్నా కూడా మాకు ఇప్పటికి ఒక ఐడి ప్రూఫ్ లేదు, గుర్తింపు లేదు. మేము కూడా మనుషులమే, మన గురించి మనమే చెప్పుకోవాలి అని ఈ ఫ్యాషన్ షో పెట్టడం జరిగింది సార్. అదన్నట్టు మొత్తానికి వీళ్ళకు కూడా అందాల పోటీలు మొదలైనవి అన్నమాట. మా మల్లక్పేట్ యాదగిరి కూడా ఒక్కరోజు కూడా ఇడిచిపెట్టకుండా ఓటర్లని రోజు అరుచుకుంటుండు కదా. మరి ఇయ్యాల ఏడిపోయిండు, ఏం కాన్సెప్ట్ పట్టుకోపోయిండు, ఏమేమి అడుగుతున్నాడో చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఇక అందరూ ప్రచారం అని చెప్పేసి తెగ వస్తున్నారు కదా ఇంట్లో మీదకి. మాకంటే వేయాలి, మాకే ఓటేయాలని వస్తున్నారు కదా. ఇక వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్నుకుంటారు చూడు, జనం ఎంతమంది ఉంటారే, మస్తు ఉంటారు, 50 మంది ఉంటారు. అవు వీళ్ళంతా లీడర్ కోసం వస్తున్నారా అని పైసలు తీసుకుంటారు. కొంచెం మంది మామూలు వచ్చేవారు, కొంతమంది ఎక్కువ ఉన్నారు. పైసలు లేని ఎవరు రారు. వాళ్ళ కోసం అంటే కొంతమంది లంచాలు తినేటోళ్ళు ఉంటారు, కొంతమంది నీటికి వచ్చేటోళ్ళు ఉంటారు. అంతేనా? లంచాలు అంటే ఇట్లాంటి లంచాలు తింటారు. మరి 100 ఇచ్చాక 200 ఇచ్చి అక్కడ మలుపుకుంటారు అన్న. అంతేనా? పైసలు ఏమో ఓడిస్తున్నాడు, మనకేమో ఏముంది. ఇక మామూలుగా మనకు తెలిసిన విషయం, బయటకు చెప్పుకుంటే బాగుండదు. బిర్యానీ ప్యాకెట్లు కోటో సీసాలు. అంతేనా? పైన టిప్లో 100-200 ఇచ్చిన ఓటుకు నాకు కొద్ది సిగ్గెక్కువనా. చూసిండ్రు ఎలాంటి వార్తలు, రేపు ఇంకా మంచి వార్తలు పట్టుకొస్తా. అప్పటిదాకా సస్తూనే ఉండండి. V6.